వరంగల్ చౌరస్తాలో ఈరోజు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ గారి బర్త్డే కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఆటో యూనియన్ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు గుమ్మడికాయ యొక్క ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది. 79వ బర్త్డే సందర్భంగా 79 సార్ల యొక్క గుమ్మడికాయ తిప్పాలని నిర్ణయించుకున్నాం. ఇవాళ ఎటువంటి శిస్తులు కూడా తగలకుండా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం. జై సోనియా, జై సోనియా, జై సోనియా, జై సోనియా. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. సోనియా గాంధీ, సోనియా గాంధీ జిందాబాద్, 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 జిందాబాద్. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. ఈరోజు వరంగల్ చౌరస్తాలో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి యొక్క 79వ జన్మదిన సందర్భంగా వరంగల్ చౌరస్తాలో భారీ కేక్ కట్ చేసి సోనియా గాంధీ గారికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకుల దిష్టి తగలకుండా గుమ్మడికాయతో 79 సార్లు చుట్టి ఆమె దిష్టి వదిలించే కార్యక్రమం చేశాం. ఒక వినూతమైన రీతిలో చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఇస్తే రాష్ట్రంలో ఏపీలో అప్పుడున్న ఏపీలో మరి అటు ఆంధ్ర అయితే గవర్నమెంట్ రాదని తెలిసి త్యాగం చేసి ఒక ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా ఆశించకుండా మన్మోహన్ గారికి అవకాశాలు ఇచ్చిన కుటుంబం. గతంలో చూసుకుంటే మరి రాహుల్ గాంధీ గారికి కూడా అవకాశం వస్తే కూడా ఆమె కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంగా మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం నిజంగా ఆమె త్యాగమూర్తికి నిదర్శనం. అటువంటి త్యాగమూర్తికి ప్రతిపక్షాలు కేంద్ర ప్రతిపక్షం ఒక నజరు పడుతుందనే ఉద్దేశంతో ఈనాడు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది.